హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ లండన్లో తెలుగు రుచులు. ఈరోజు ఆహా అనిపించే చికెన్ దమ్ బిర్యానీ నా స్టైల్లో ఎలా చేద్దామో చూద్దాం రండి. నేను కేజీ చికెన్కి కేజీ రైస్ సోక్ చేసుకున్నానండి. నేను నా బిర్యానీలో ఎగ్స్ కూడా వేద్దాం అనుకుంటున్నాను, అందుకని 6 ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. మన ఎగ్స్ కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఈలోపు బిర్యానీలోకి ఫ్రెష్ మింట్ మా గార్డెన్ నుంచి తెచ్చుకుందాం రండి. చూస్తున్నారు కదా, ఇదండి మా గార్డెన్లో మింట్. నాకు బిర్యానీలో కావాల్సినంత మింట్ కట్ చేసుకున్నాను. మా గార్డెన్లో అలా చూడండి, అందమైన రోజెస్ ఎంత బాగున్నాయో. ఇప్పుడు మన బిర్యానీలోకి గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, హోల్ గరం మసాలా మ్యారినేషన్కి, అండ్ హోల్ గరం మసాలా వాటర్కి, అండ్ మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఎగ్స్ పీల్ చేసుకుందాం. ఇప్పుడు మనం చికెన్ వాష్ చేసి మనం ఏ బౌల్లో అయితే చికెన్ బిర్యానీ వండుదాం అనుకుంటున్నామో అదే బౌల్లో వేసుకుందాం. అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అండ్ కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ వేద్దాం. ఇప్పుడు ఈ చికెన్కి సరిపడా సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్, ఇది హోమ్ మేడ్ చిల్లీ పౌడర్ అండి, మనం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేద్దాము. చూడండి, ఇవి బాగా మిక్స్ చేసాం కదా, ఇవి చికెన్తో బాగా మిక్స్ అయినాయి. ఇప్పుడు ఇందులో కొంచెం కర్డ్ అండ్ హోల్ గరం మసాలా కూడా వేద్దామండి. నాకు ఆల్మోస్ట్ ఒక 5 స్పూన్స్ వరకు పట్టింది. ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేద్దాం. చూసారు కదా, అంతా బాగా మిక్స్ అయింది. కానీ నాకు ఇంకా కొంచెం కర్డ్ పడుతుంది అనిపిస్తుంది, అందుకని కర్డ్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం ధనియాల పొడి, చికెన్ మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. చూసారు కదా టెక్స్చర్ ఎలా ఉందో, ఈ టెక్స్చర్లో రావాలండి మనకి బిర్యానీ కర్రీ అనేది, అప్పుడే బాగా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకుందాం. దాంతోపాటు ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా వేయాలండి. అప్పుడే ఆ గీలో ఉన్న ఫ్లేవర్ అంతా మన బిర్యానీలోకి వస్తుంది అండ్ చికెన్ కూడా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు అన్నీ వేసేసుకున్నామండి, దీన్ని బాగా మిక్స్ చేద్దాము. ఇదండి మన ఫైనల్ మన మ్యారినేటెడ్ చికెన్. ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే చాలు. నా చికెన్ మ్యారినేట్ అయ్యి 45 మినిట్స్ అవుతుందండి. ఇప్పుడు నేను రైస్కి రెడీ చేసుకుంటున్నాను. స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నాను అండి. నేను 6 గ్లాస్ రైస్కి సరిపడా వాటర్ పెట్టానండి. అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం మింట్ యాడ్ చేసుకున్నాను అండ్ కట్ చేసిన పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా అండ్ మనకి వాటర్లో సాల్ట్ అనేది వేయాలండి. ఇది చాలా ఇంపార్టెంట్, మనకి రైస్కి వాటర్కి సరిపడా సాల్ట్ వేయాలండి.
సాల్ట్ అనేది వేసాక ఒక 2 స్పూన్స్ ఆఫ్ గీ వేద్దామండి వాటర్లో. ఇదే మన రైస్కి ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేస్తుంది. అప్పుడు రైస్ ఒకదానికొకటి అనుకోకుండా నీట్గా వస్తుంది. వాటర్ అనేది బాగా బాయిల్ అవుతూ ఉండాలండి. చూడండి, మన వాటర్ అనేది చాలా బాగా బాయిల్ అవుతుంది. మనం వేసిన మసాలాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతి ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి బాగా వెళ్తాయి. ఇప్పుడు మనం సోక్ చేసుకున్న రైస్ వేసుకుందాము. నేను సోక్ చేసుకున్న 6 గ్లాసెస్ రైస్ వేసేసుకున్నానండి. ఇప్పుడు ఇది మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్. ఇందులో నేను ఎగ్స్ పెడుతున్నాను. అండ్ నేను కొంచెం ఫుడ్ కలర్ మిల్క్లో కలిపి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ చెక్ చేసుకుందామండి. రైస్ ఇంకా కొంచెం కుక్ అవ్వాలి. ఆల్మోస్ట్ రైస్ 70% వరకు కుక్ అయిపోవాలి. చూసారా, రైస్ 70% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇది తీసి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లో వేసుకుందాము. చూడండి, ఇలా లేయర్స్లో వేసుకోవాలండి. అప్పుడే రైస్ అనేది పొడి పొడిగా నీట్గా వస్తుంది. హోటల్ స్టైల్లో ఉంటుంది. ఈవెన్గా వేసుకోండి రైస్ అనేది. చూడండి, నేను బాయిల్ చేసిన రైస్ అంతా వేసేసాను. ఇప్పుడు పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేద్దాము. ఫుల్గా ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి స్ప్రెడ్ చేయాలండి. ఫుల్గా మాకు లండన్లో ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి ఇలా ప్యాకెట్లో దొరుకుతాయండి. నాకు ఇండియాలో దొరుకుతాయో లేదో నాకు తెలీదు. మీకు కూడా దొరికితే మాత్రం ఇలా ఈజీగా చేసుకోండి. లేదు అంటే ఆనియన్స్ని ఆయిల్లో ఫ్రై చేసి ముందే పెట్టుకోండి. ఇది ఫుల్గా వేసేసాం కదా. ఇప్పుడు మనం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుందాం. అన్ని సైడ్స్ వేయండి, ఎందుకంటే రైస్కి ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి కాబట్టి. ఆ ఫ్లేవర్స్ అన్నీ ఉంటేనే బిర్యానీ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం మిల్క్లో ఎల్లో ఫుడ్ కలర్ కలిపి ఉంచుకున్నానండి నేను రెడీగా. నాకు కుంకుమ పువ్వు దొరకలేదు. కుంకుమ పువ్వు దొరికినట్టయితే మీరు కుంకుమ పువ్వు కలిపి వేసుకోండి. నేను మిల్క్లో ఎల్లో ఫుడ్ కలర్ కలిపి పైన వేస్తున్నాను. చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో వదిలేసేయండి, ఎందుకంటే మనకి వైట్ రైస్, ఎల్లో రైస్ కలర్స్ లాగా వస్తుంది. చూడండి, మనం చేసిందంతా రెడీగా ఉంది. ఇప్పుడు
ఇప్పుడు మనం దమ్ పెట్టడానికి మన బౌల్ని రెడీ చేద్దామండి. ఇలా అల్యూమినియం ఫాయిల్స్ వస్తాయి కదా, ఆ ఫాయిల్తో ఈ బౌల్ని మొత్తం కవర్ చేద్దాం. కవర్ చేసి లిడ్ పెట్టి దాని మీద కొంచెం వెయిట్ కూడా పెట్టాలండి. అప్పుడే స్టీమ్ బయటకు పోకుండా ఉంటుంది. మన చికెన్ రైస్ రెండు ప్రాపర్గా కుక్ అవడానికి హెల్ప్ అవుతుంది. మన టేస్టీ బిర్యానీ రెడీ అయిందండి. చూడండి ఎంత యమ్మీగా ఉన్నదో. చూడండి రైస్ కూడా అంత కుక్ అయిపోయింది. మనం 70% కుక్ చేసేసాం కదా, మిగతా 30% కూడా స్టీమ్తో కుక్ అయింది. మన చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇదండి మా ఇంట్లో టేస్టీ బిర్యానీ. థ్యాంక్ యూ.